హాయ్ వ్యూవర్స్, ఈరోజు రికార్డ్ బ్రేక్ టీమ్ అంతా ఉంది, ఇంక్లూడింగ్ ఆల్ ది ఆర్టిస్ట్ అండ్ ద ప్రొడ్యూసర్. సో ఈ సినిమా ప్రొడ్యూసర్ చదలవాడ శ్రీనివాసరావు గారు. సో మనం విల్ హ్యావ్ అ స్మాల్ చిట్ చాట్ విత్ ఆల్ ది ఆర్టిస్ట్ అండ్ ద ప్రొడ్యూసర్ టుడే. అండ్ లెట్ మీ స్టార్ట్ విత్ శ్రీనివాసరావు గారు. సార్, మీకు ఈ సినిమా చేయాలని ఎందుకు అనిపించింది? రికార్డ్ బ్రేక్ అన్న సినిమా చేయాలి అన్న మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? యాక్చువల్గా నేను ఈ సినిమా చేయడానికి చాలా కాలం నుంచి ఫస్ట్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య సినిమా చేశాను. నేను సినిమా షూట్ అయ్యి రీ రికార్డింగ్ అయ్యి బిఫోర్ రిలీజ్ వచ్చేటప్పటికి అందులో బ్లాక్ మనీ ఉండటం సొసైటీకి నష్టం అని అనుకొని ఆ పిక్చర్ చేసినప్పుడు కరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నేను ఎప్పుడో 3 years అనుకున్న ఒక విజన్ని సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేశారు. నా పిక్చర్లో నేను ముందే చూపించాను. అది వీళ్ళు నోట్లు బంద్ చేయడానికి ముందు అక్కడి నుంచి నాకు అనిపించింది నా విజన్ కరెక్ట్గానే ఉంది అని. ఆ తర్వాత ఒక 5 years నుంచి నేను ఆలోచిస్తున్నాను. మంచి సబ్జెక్టు, సొసైటీకి ఉపయోగపడాలి, కమర్షియల్గా హిట్ అవ్వాలి, ఈ సినిమా చరిత్రలో నిలిచిపోవాలి. నాకు డబ్బు కన్నా కూడా నా బిజినెస్ చేసే టైం నాకు చాలా వాల్యూ. నాకు సినిమా వల్ల వచ్చేదానికన్నా నేను విడిగా దీనికన్నా కొన్ని రెట్లు ఎక్కువ సంపాదించుకోగలను డబ్బుగా. కానీ మనం ఒక పని చేసేటప్పుడు కలకాలం గుర్తుంటూ ఎప్పటికీ మనకే కాదు, ఒక సొసైటీలో ఒక మంచి సినిమా తీశారనే పేరు రావటానికి దాదాపు ఈ సినిమా మీద నేను రాత్రింబవళ్ళు 5 సంవత్సరాలు కృషి చేసి నిర్మించడం జరిగింది. ఈవెన్ ఇవాళ కూడా ఎక్కడన్నా రీ రికార్డింగ్లో కానీ ఎఫెక్ట్లో కానీ నాకు అనుకున్న సౌండ్ అనుకున్న రేంజ్లో రాకపోతే ఇప్పుడు కూడా నేను ప్రసాద్ ల్యాబ్లో మళ్ళీ ఆ సౌండ్ కోసం పొద్దున్న సాయంకాలం ట్రై చేసి అది పూర్తి చేయించుకున్నాను. అంటే నేను రేపు ఈ సినిమా 8వ తారీఖు తర్వాత ఒక గొప్ప చిత్రాన్ని భారతదేశం తరపున ప్రపంచానికి చూపిస్తాను ఈ పిక్చరు. అది అందుకే ఈ సినిమా తీశాను. మీ ఇంతకుముందు సినిమాలు అన్నీ లవ్ స్టోరీస్ అలాంటివి చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ సినిమాలో మీరు అసలు ఆ లవ్ ట్రాకే లేదు. సో మీరు ఏమనుకుంటున్నారంటే ఎలా సినిమా నడిపిద్దామని అనుకుంటున్నారు? యాక్చువల్గా నేను చూసిన సినిమాలు మా ఊర్లో ఎవరు చూడలేదు. చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ప్రాణం. సినిమా చూడంగా ఆల్మోస్ట్ నిద్రపోయే రోజు అంటూ ఉండేది కాదు. సినిమా ఆడియన్స్ ఎక్కడ చప్పట్లు కొడతారు, ఎక్కడ రిసీవ్ చేసుకుంటారు, ఏ పాయింట్ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు, వాళ్ళకి ఏం కావాలి అనేది నాకు ఒక అవగాహన ఉంది. ఉదాహరణకి ఎన్టీ రామారావు గారి కథానాయకుడి సినిమా చూస్తే ఆ సినిమాలో ప్రతి సీన్కి క్లాప్స్ పడతాయి, ఒక్కో చోట కొట్టు అని కూడా అరుస్తారు. అందులో ఒక సీన్ ఉంది, రామారావు అన్నయ్య విలన్ దగ్గర ఉద్యోగం, గుమస్తా ఉద్యోగం. ఆయన పేరు శ్రీనివాసరావు, రామారావు అన్నయ్య. రామారావు పేరు సారథి. ఆ సినిమాలో ఆ విలన్ వాళ్ళ అన్నయ్యకి ఆయన ఏం చెప్పినా చాలా బాగుంటుంది. కానీ రామారావు సారథి అనే క్యారెక్టర్ రామారావు గారికి అది నచ్చదు. ఆ అన్నయ్య నువ్వు తప్పు మార్గంలో వెళ్తున్నావు, అతన్ని చేత చేయకూడని పనులు చేయించుకుంటాడని. తమ్ముడు మాటని అన్నయ్య విలన్కి ఎదురు తిరిగితే ఆ విలన్ ఇల్లు ఖాళీ చేయించడానికి రౌడీలు పంపించి ఆ ఇల్లు ఖాళీ చేయిస్తారు. అప్పుడు ఆ కుర్చీలని బయట పారేస్తుంటే రామారావు గారు అన్నయ్య గారి కూతురు బాబాయ్ బాబాయ్ ఆ రౌడీని కొట్టు బాబాయ్ అంటది. అనగానే హాలంతా షౌట్స్. అంటే ఒక సీను ఎంత మనకే అనిపిస్తుంది కొట్టు రౌడీలని. అట్లా కథానాయకుడు సినిమా చూసిన తర్వాత మామూలుగా మన సైకిల్ నార్మల్గా తొక్కుతుంటే సినిమా అయిపోయిన తర్వాత భలే స్పీడ్కి వెళ్తాం. ఎందుకంటే ఆ రామారావు క్యారెక్టర్ మనమే రామారావు క్యారెక్టర్ అయితే బాగుంటుందని ఆడియన్స్కే కాదు ప్రతి ఒక్కళ్ళకి కూడా అనిపించింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ సినిమాని ఆ పునాదితో దీన్ని మొలకెత్తిచ్చాను, ఈ రికార్డ్ బ్రేక్ అనే సినిమాని. ఇక్కడి వరకు బాగుంది. మరి మీరు అందరు కొత్త వాళ్ళని పెట్టుకొని అంత రిస్క్ తీసుకొని ఇంత పెద్ద బడ్జెట్ సినిమా చేశారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే వీళ్ళందరూ కొత్త వాళ్ళు, వీళ్ళ మీద ఏం నమ్మకం పెట్టుకొని మీరు అంత సినిమా చేశారు? ఈ సబ్జెక్ట్కి ఎంత పెద్ద ఆర్టిస్ట్ వచ్చినా నేను చేసేవాడిని కాదు. ఎందుకంటే ఈచ్ సీను డైలాగు నేను చెప్పినట్టే వాళ్ళు చెయ్యాలి. ఎవరు సలహా ఇచ్చినా ఈ సినిమాకి నేను తీసుకునేవాడిని కాదు. కానీ రేపు ఈ చిన్న ఆర్టిస్టులు, ఈ కొత్త ఆర్టిస్టులు ఈ సినిమాకి పెద్ద పిల్లర్స్ కాబోతున్నారు. నేను 100% నేను తీసినందుకు నేను ఎంచుకున్న మార్గం. ఈవెన్ రైటర్ శ్రీనివాస్ కూడా కొత్త అబ్బాయి.
అయినా సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది నేను తీసుకున్న నిర్ణయం 100% కరెక్టు. రేపు ప్రజలు గ్యారంటీగా ఈ సినిమాని ఆదరిస్తారని నమ్మకం నాకుంది. ప్రసన్న గారు చేంబర్లో అందరికీ సలహాలు ఇస్తూ ఉంటారు. మీరు ఆయనతో ఎలా చేయించుకున్నారు? అసలు ఆయన మీకు సలహా ఇవ్వకుండా మిమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టకుండా చేశారా క్యారెక్టర్? యాక్చువల్గా 1984లో నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ ఊర్లో ఒక పెద్ద బిల్డర్ ఉండేవాడు. ఆయన పేరు నేను చెప్పను. ఆయన ఎంత ఇల్లీగల్ కన్స్ట్రక్షను, ఎంత రౌడీజం చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడో నాకు తెలుసు, నేను చూశాను ఆ రోజుల్లో. ఆ క్యారెక్టర్ని ఎంచుకొని అదే రకం మనిషిని చాలామందిని చూశాను, నాకు ఎవరు సెలెక్ట్ కాల. కరెక్ట్గా ప్రసన్న కుమార్ గారు ఆ క్యారెక్టర్కి బయటికేవో చాలా అందంగా చక్కగా ఉంటాడు, లోపల మైండ్ తేనె పూసిన కత్తి. అటువంటి క్యారెక్టర్ ప్రసన్న చేయగలడని నేను తీసుకున్నాను. ఆయన బాగా చేశారు, ఆ క్యారెక్టర్ ఇమిడిపోయాడు. నేను అప్పుడు 84లో చూసిన మనిషి ఇప్పుడు రికార్డు బ్రేక్లో చేయబోయే విలను. ఆ బిల్డరు ఈ బిల్డరు ఇద్దరు ఒకటిగానే ఉంటారు. ప్రసన్న గారు మీ దగ్గరకు వస్తాను ఒక నిమిషం. మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఏంటి నా చేత ఇలాంటి క్యారెక్టర్ చేయిస్తున్నారు, అసలు ఇప్పుడు తేనె పూసిన కత్తి అని కూడా అన్నారు. సో మీరు అది చేయగలిగారా? అందులోకి మోల్డ్ అవ్వగలిగాను, నాకు ఏ ఇబ్బంది లేకుండా అని ఈజీగా చేయగలిగారా? లేకపోతే ఆయన లేదు ప్రతి షార్ట్కి మీకు లేదు నాకు ఇలా కావాలి అని ఏమైనా ఇబ్బంది పెట్టిన ఇన్సిడెంట్స్ ఉన్నాయా? అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదలవాడ శ్రీనివాసరావు ఆ క్యారెక్టర్ ఇవ్వటమే నన్ను చాలా ఇబ్బంది పెట్టిన విషయం. సో నా ఒరిజినల్ క్యారెక్టర్కి సినిమాలో క్యారెక్టర్కి టోటల్ నాన్ సింక్. కాకపోతే చదలవాడ శ్రీనివాసరావు ఏం చెప్తే అది చేశా. దానిలో నేను చేసింది బాగా చేశాను అని అంటే ద క్రెడిట్ ఎంటర్ గోస్ టు చదలవాడ శ్రీనివాసరావు. సో మనం ఇక్కడ జనరల్గా ఏంటంటే ఛాంబర్లో కౌన్సిల్ ఇక్కడ ఉంటే మనం ఒకరికి హెల్ప్ చేసే నేచరే ఉంటుంది కానీ ఒకరిని ఇబ్బంది పెట్టే నేచర్ ఉండదు. కానీ ఇక్కడ క్యారెక్టర్లో ఒక విలన్ క్యారెక్టర్, ఒక నెగిటివ్ యాంగిల్లో క్యారెక్టర్, దాంతోపాటు ఒక మున్సిపల్ కమిషనర్ యాంగిల్లో మీరు తిట్టే తిట్లు కూడా నేను భరిస్తూ, ఒక విలన్ని భరిస్తూ ఆ భరించేటప్పుడు కూడా లోపల మానసిక సంఘర్షణ అంటాం చూసారా, మనకి ఇంత కర్మ అవసరమా అని చెప్పి అన్నంత రేంజ్లో ఉంది. కానీ ఆ క్యారెక్టర్ డిమాండ్ మేరకు చదలవాడ శ్రీనివాసరావు ఏం చెప్తే అది, ప్లస్ చదలవాడ శ్రీనివాసరావు ప్రతి పిన్ పాయింట్ కూడా ప్రతిదీ పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేసి దాని ప్రకారం ఆయనకి ఏం కావాలన్న దగ్గర కాంప్రమైజ్ అవ్వకుండా కంపల్సరీ ఇచ్చేస్తారు. సో ఆయన ఇక్కడ ఏంటంటే కథా కథనం అనేది మెయిన్ పెట్టుకుని, సో ఇంతమందిని అంటే ఆయన ఎందుకు స్టార్స్ని పెట్టుకోలేదు అని అంటే అక్కడ పాత్ర కనపడాలి. అక్కడ ఒక హీరోనో లేకపోతే ఒక నోటెడ్ టాప్ విలనో అంటే పలానా విలన్ చేశాడో లేకపోతే పలానా టాప్ హీరో చేశాడో ఈ టైప్లో ఉంటుంది. ఇప్పుడు నిహార్ కపూర్ ఆయన పెట్టుకున్న, ఈవెన్ నాగార్జున గారిని పెట్టుకున్న, అక్కడ వాళ్ళ పాత్రలు కనిపించేటట్టుగా ఆయన ప్లాన్ చేసుకుని అన్ని పాత్రల యాంగిల్లోనే చేసుకుంటూ ప్రతి దాంట్లోనూ ఈవెన్ రికార్డింగ్ మిక్సింగ్ చేసేటప్పుడు కూడా పలానా ఏఆర్ రెహమాన్ గారి థియేటర్లో పలానా సౌండ్ ఇంజనీర్ కావాలంట, ఆ సౌండ్ ఇంజనీర్ అని అనుకుంటే దాని తర్వాత మళ్ళీ ఆ సౌండ్ ఇంజనీర్ క్వాలిటీకి ఏమీ తగ్గకుండా ఆల్రెడీ రాధాకృష్ణ గారు ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి, అద్భుతమైన ఇంజనీరు. సో ఆయన మిక్సింగ్ పర్ఫెక్ట్గా చేస్తాడని దగ్గరుండి ప్రతిదీ పిన్ టు పిన్ చెక్ చేసుకుని ఇది ఒక ఆయన బ్రెయిన్ చైల్డ్. సార్ ఇప్పుడు ప్రసన్న గారు అన్నారు, ఇది నేను చాలా సెట్లు చాలామంది అనడం కూడా విన్నాను, ఆయన చెప్పినట్టే చెయ్యాలి, ఆయన ఏది చెప్తే మేము అదే చేసాము, మాకు వీ కెనాట్ డూ, మన ఓన్గా ఏమి చేయలేము. సో ఇదేమన్నా మీరు ఎవరి సలహా నేను తీసుకోను, ఎందుకంటే దీన్ని రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకోవాలి అన్నా, లేకపోతే మీ మీద మీకు అంత నమ్మకం ఏమైనా ఉందా? ఎందుకంటే మీ టీంలో అజయ్ కుమార్ గారు, ఆయన మాతృదేవో భవ సినిమా చేశారంటే ఇస్ అ బిగ్ డైరెక్టర్ అండ్ వెల్ నోన్ డైరెక్టర్. సో ఆయన సలహా కూడా మీరు తీసుకున్నట్టు లేరు. సో మీరు ఎందుకు అంత పర్టికులర్గా నేనే మొత్తం చెయ్యాలి A to Z, ప్రతి ఒక్క చిన్న విషయం, ఈవెన్ ఇప్పుడు మన ఎఫెక్ట్స్లో కూడా ఒక చిన్న క్లాప్ సౌండ్ కూడా మీకు నచ్చినట్టు మీరు చేయించుకున్నారు. సో ఏదన్నా రీజన్ ఉందా మీరు ఎవ్వరి మాట నేను వినను, నేను ఇలాగే చేస్తాను అనడానికి? యాక్చువల్గా ఇప్పుడు గవర్నమెంట్ ఉంటుంది, ఒక యుద్ధం వస్తుంది, ఒకసారి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఆ క్యాప్టెన్కో లేకపోతే ఆ జనరల్కో యుద్ధం చేసి చూయించండి అని. ఆ తర్వాత గవర్నమెంట్ మాట వాళ్ళు వినరు, కింద సిపాయిలు చెప్పింది వినరు, క్యాప్టెన్ చెప్పినట్టు వినాల్సింది అది. అట్లానే సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్, ప్రొడ్యూసర్ అనే అతను డబ్బులు పెడతారు, బట్ డైరెక్టర్ అనే అతను ఆ కమాండింగ్ ఉంటేనే అది సక్సెస్ అవ్వటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. డైరెక్టర్ ఇంకొకళ్ళ మాటిని, హీరో మాట లేకపోతే ఇంకోళ్ళ మాట వింటే అది సో మెనీ కుక్ స్పాయిల్ ద ఫుడ్ లాగా ఉంటుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో
ఈ సినిమాలో ఎవరి మాట వినలేదు. కాకపోతే నాకు డైరెక్షన్ నేను అంత ఎక్స్పర్ట్ని కాదు. నాలో ఒక భాగమైన మా అజయ్ కుమార్ గారు నేను చేసే వాటిలో ఎక్కడన్నా టెక్నికల్గా మిస్టేక్ ఉంటే ఆయన ఒప్పుకునేవాడు కాదు. నాకు ఆయన సపోర్టు 99% ఈ పిక్చర్ బాగా రావడానికి ఉపయోగపడింది. దట్స్ నైస్. సో మీరు మీ కన్విక్షన్తో ఈ సినిమా తీశారు బేసికలీ. సో ఈ సినిమా ఎలా ఉన్నా అంతా రెస్పాన్సిబిలిటీ మీది, క్రెడిట్ ఆఫ్ కోర్స్ చేసిన వాళ్ళకి కూడా ఉంటుంది కొంచెం. బట్ ఇట్స్ వెరీ నైస్ సార్. అంటే అంత స్ట్రాంగ్గా అందరి చేత చేయించుకోగలగడం అన్నది చాలా కష్టమైన పని. ఎందుకంటే చాలామంది, కొన్నిసార్లు నేను ఇబ్బంది పెట్టిన విషయాలు ఉన్నాయి, కానీ చాలామంది ఇది బాగుండదేమో అని అంటే ఆ చనువుతోనో కానివ్వండి, లేకపోతే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కానీ మీకు ఏదైనా వచ్చి చెప్పడం జరిగేది. కానీ బట్ ఇట్స్ నైస్, సినిమా మొత్తం చూశాక ఎవరికన్నా అర్థమవుతుంది ఎందుకు ఆయన మాట వినలేదు, లేకపోతే ఆయన ఎందుకు ఇలాగ. ఎందుకంటే మీ విజన్ కాబట్టి ఈ సినిమా అంతా మీ విజన్లో, డైరెక్టర్స్ విజన్లో చూడాలి అన్నందుకు ఐ మీన్ మీరు ఇలా చేశారు అన్నది నాకు అర్థమవుతుంది. వెరీ నైస్. ఓకే, లెట్ మీ కమ్ టు ది ఆర్టిస్ట్ నిహార్. సో ఇస్ దేర్ ఎనీ ఇన్సిడెంట్ దట్ యూ కెన్ నెవర్ ఫర్గెట్ ఇన్ ద మూవీ అండ్ మీరు చేసింది మీకు అబ్బో నేను ఇది మర్చిపోలేను, నేను నా కెరియర్లో నేను ఇలాంటిది చేయలేదు, లేకపోతే ఇలాంటిది ఇది నాకు గుర్తుండిపోతుంది అన్నది? యాక్చువల్గా క్యారెక్టరైజేషనే టోటల్గా అలా ఉండింది. అంటే మామూలుగా నాకు ఫిజికల్ పర్సనాలిటీ చూస్తే మరి విలన్ క్యారెక్టర్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. బట్ ఇలాంటి యూనిక్ క్యారెక్టరైజేషన్ ప్లస్ ఈ సినిమాలో చాలా నేర్చుకున్నాను నేను. నాకు అది ఒక స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ మై నాట్ ఓన్లీ కెరియర్ బట్ ఆల్సో ఇన్ లైఫ్. సో అందువల్ల ఐ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు సార్ ఫర్ ఆల్ దట్. మీ ఇంతకుముందు అడిగినట్టు యూ సో పర్ఫెక్షనిస్ట్ అండ్ డిసిప్లినేరియన్, అన్నీ పక్కాగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలని. సో దాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ అండ్ ఫర్ మీ దట్ ఈస్ యాక్చువల్లీ వాట్ ఐ టేక్ అవే ఫ్రమ్ ఇట్. డిసిప్లినేరియన్ అన్న వర్డ్కి నేను ప్రసన్న గారిని అడుగుతాను. సార్, వాట్ డస్ ఈ మీన్ బై డిసిప్లినేరియన్? అంటే ఆయన అనుకుంటే అనుకున్నట్టు. ఇప్పుడు ఆయన ఒక రోజునప్పుడు ఒక షూటింగ్ చేస్తా అంటే జిమ్మి ఆ రోజు అవసరం లేదని అనిపించింది ఒకటి. అలాగే ప్రాపర్ ఫుడ్ పలానా ప్లేస్లో తీసుకురండి ఏదంటే అది ప్రొడక్షనల్ సరికి తీసుకురాదు. దాంతో ఆయనకి నష్టం వచ్చినా సరే ఆయన డిసిప్లిన్ తప్పేటట్టయితే కాదు అని చెప్పి ప్యాకప్ అన్నారు. ఆ ప్యాకప్ అని అంటే ఏమంటే నేను జిమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్తే సరే ఇంతకాలం మాకు ఆయన అవకాశం ఇచ్చారు, సో ఇవాళ ఒక రోజుకి ప్రాబ్లం ఉంది, అవసరమైతే మేము ప్యాకప్ చెప్పుకొని మేము పైసా తీసుకోకుండా వెళ్ళిపోతామని అనగానే ఆ విషయం ఆయనకి తెలిసి వాళ్ళ తప్పు లేకుండా వాళ్ళు ప్యాకప్ చెప్పుకొని వెళ్ళిపోవటం ఏంటి, నో నేను చేస్తానని చెప్పి, అంటే వాళ్ళు బేటాలకి రాకపోతే అది తప్పు అని చెప్పి ఆయన ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొడక్షనల్ సరిగ్గా చేయలేదని పాయింట్ ఉండి మళ్ళీ ఇటు కార్మికులు ఇబ్బంది పడుతున్నారనే ఇదిలో మళ్ళీ ఆయన ఆ కార్మికుల కోసం ఆ డిసిప్లిన్ తప్పి ఇమ్మీడియట్ ఆయన షూటింగ్ చేశారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు చేశారు. దాదాపు నైట్ ఆ రోజున ఎండ్ ఫైనల్ సీన్లో కూడా ఒక విలన్కి ఇంకొకళ్ళతో ఉన్న పరిచయం అనేది రివీల్ చేస్తూ ఒక బెంచ్ కార్లో వచ్చే ఒక సీన్తో ఫినిష్ చేసి పర్ఫెక్ట్గా మార్నింగ్ నుంచి ఎండ్ వరకు పర్ఫెక్ట్గా చేశారు. డిసిప్లిన్ అనేది ఆయన మైండ్లో ఉంటుంది. డిసిప్లిన్తో పాటు కార్మికుల శ్రేయస్సు అనేది వీళ్ళందరిది కూడా ఇప్పుడు ఆయన మైండ్లో ఉంటుంది. బిజినెస్ కూడా ఉంటుంది అయితే, అంటే అన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే అంటే కాక బేసికల్లీ ఏంటంటే ఆయన అంటే సినిమాల్లో ఎంత సంపాదించారు ఏంటి అనేది పక్కన పెడితే ఆయన వుడ్ కట్టింగ్లో ఆ వుడ్ చిత్రి అనేది ఆయన మీద పడతా ఉంటే అదేదో మల్లెలు ఏదో వర్షం కురిస్తే ఎంత ఆహ్లాదంగా పొందుతామో ఆయన ఆ చిత్రి మీద పడుతున్నప్పుడు ఆయనలో ఒక కార్మికుడు నిద్రలేగిస్తాడు, ఒక కార్మికుడుగానే ఫీల్ అవుతాడు కానీ ఒక యజమాని లాగా ఫీల్ అవ్వడు. సో అట్టా కష్టపడి పైకొచ్చి ఆ పైకి వచ్చిన దాంతో ఇవాళ ఈ సినిమా ఫీల్డ్లో ఇంతమందికి ఉపాధి కల్పించడం, ఇంతమందికి నేను ఇది చేయటం, ప్లస్ దాంట్లో ఓ సోషల్ అవేర్నెస్, సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ ఇవన్నీ చేయాలన్న ఆయన మోటివ్ అనేది గొప్పది. వుడ్ అన్నారు, ఆ వుడ్లో సహాయపడేది మన నాగార్జున గారు. సో ఈయనని హీరో చేద్దామని ఎలా అనుకున్నారు? అండ్ ఇట్స్ లైక్ మీతో పాటు అంటే మీ బిజినెస్లో ఆయన మీకు సహాయపడుతున్నారు కదా, సో ఆయన ఏమన్నా చూసి మీరు మోటివేట్ అయ్యారా? సో ఎలాగ ఆయనని హీరో చేద్దామని అనుకున్నారు మీరు? యాక్చువల్గా నేను నా ఫ్రెండ్ అజయ్ వాళ్ళ ఇంట్లో కూడా మీ ఇద్దరికి కలిసినన్నిసార్లు వాళ్ళ ఇంట్లో అన్నం తిని ఉండరు. నేను మా ఇంట్లో కూడా నేను కలిసినన్నిసార్లు మా ఫ్యామిలీతో తినలేదు. అజయ్ నా అమ్మట లేకపోతే నాకు ఒక లోటుగా ఉంటుంది. మీ ఇద్దరు చెట్టు కింద కూర్చొని ఏదో మాట్లాడుకుంటుంటే ఇతను మన నాగార్జున వాళ్ళ బ్రదర్ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే ఇద్దరు ఒకే టైప్లో ఉన్నారు. నాకు అప్పుడు ఆలోచన వచ్చింది, ఓ వీళ్ళు ఇట్లా ఉన్నారు, వీళ్ళనే బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ ఎందుకు తయారు చేయకూడదని అజయ్ నేను అనుకొని దానికి తగ్గట్టు వాళ్ళు ఇంత పర్సనాలిటీ బాగున్నారు,
ఇంత పర్సనాలిటీ మనుషులు దేనికి ఉపయోగపడతారు వీళ్ళు అని దృష్టిలో పెట్టుకొని మేము కథ తయారు చేసుకున్నాం. కథ తయారు చేసుకున్న తర్వాత మా బాబు సినిమా గ్యాంగ్స్టర్ గంగరాజులో నిహార్ని చూశాను. నిహార్ అంటే జయసుధ గారు అంటే ఆవిడ మా ఇంట్లో మా కుటుంబంలో ఒక సభ్యురాలు ఆవిడ, ఇప్పుడు ఎప్పటికి కూడా. వాళ్ళ అబ్బాయి ఇంకా నా చేతుల పని ఇది. అందుకని నేహార్ని వాళ్ళు అడిగే పని లేదు. నా నేహార్ని వచ్చి నుంచి నిన్న ఢిల్లీలో ఉన్నారు, నేను చెప్పి పెళ్లి పాపం వాళ్ళది, అయినా సరే వదిలేసి పరిగెత్తుకొచ్చారు. ఇక నాకు ఆ చనువు ఉంది వాళ్ళ దగ్గర. అందుకని వాళ్ళ కోఆపరేషన్తో ప్లస్ రగ్ద, ఇంకా అమ్మాయిని ఎంత చెప్పినా తక్కువ. అమ్మాయి జయసుధ గారు అంత ఆర్టిస్ట్, అమ్మాయి గురించి కూడా ఇప్పుడు జయసుధ గారు అంత ఆర్టిస్ట్ ఆ అమ్మాయి. వాళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారు. అర్థమైందా? నేను రేపు జరగబోయేది ఏంటంటే ఈ ఇద్దరు హీరోలు ఈ హీరోయిన్ నేను మళ్ళీ కాల్ షీట్స్ తీసుకొని అంత రేంజ్కి వెళ్తారు. అంతవరకు నాకు తెలిసి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత. నాగార్జున గారు అది చాలా పెద్ద మాట ఆయన అన్నది. సో అలా అవ్వాలని కోరుకుంటున్నాను. సో మీకు అసలు సినిమా ఇండస్ట్రీలో అంటే బ్యాక్గ్రౌండ్గా ఉన్నారు, చూస్తున్నారు కాబట్టి, అంటే ఎప్పుడు సినిమాలు ఏవి చేయలేదు కదా. సో ఆ వుడ్లోంచి సినిమాలోకి రావడం మీకు ఎలా, హౌ డిడ్ యూ ఫీల్ అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి ఈ సినిమా చేసిన తర్వాత? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. అట్లా నేను మామూలుగా వీడియో అట్లా చూసుకుంటే అది బై గాడ్ గ్రేస్ నాకు సార్ అవకాశం ఇచ్చారు. దాన్ని నేను ఎంతవరకు తీసుకెళ్ళాను అనేది నాకు ఇంపార్టెంట్. ఐ థింక్ యూ డిడ్ అ వెరీ గుడ్ జాబ్ అండి. ఆ లాస్ట్ మేము ట్రైలర్లో మిమ్మల్ని చూస్తే అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఫస్ట్ టైం అట్లా చేయలేదు, చాలా బాగా చేశారు. మీరు కొడితే నిజంగా ఏమైనా అందరు బొక్కలు ఇరిగిపోయేటట్టున్నాయి. వెరీ నైస్. సో లెట్స్ కమ్ టు ద బ్యూటిఫుల్ లేడీస్. సో ఫస్ట్ హాఫ్లో వచ్చేది మనకి సోనియా బిర్జే. Hi Sonia. Hello. Sonia, I'm sure it would have been pleasure working with you for everybody. So I just want to know, what is your experience while shooting for this film, because this must be your first South Indian film? No, I have done some work okay. down in the South. Okay. And as an industry, what I've experienced compared to Bollywood, Bombay, and the work that happens there, the culture, there's a different temperament that goes on in the industry here. And they are very passionate people over here, for sure, and sensitive also, you know, and fast, like professional. They know what they want, and it's quick, and it's fun, because half of the language I cannot understand a lot but of you times. enjoyed your work, whatever you've done. Yes, for sure. And talking about this movie, the character, I mean, you know, I never saw it coming my way. It just came. This is something like that you do as an art, like, you know, those artistic movies and everything. So for me, it was amazing when I got to understand what my character is. I was very kicked and very happy to do It's it. actually not very easy for anybody to do that character with such an ease. Actually, when I saw your scene, Yeah. I was like really impressed. I mean, Thank you. this girl just carried it off so well. Yeah, So it was very nice, very Thank you nice, so and much. you know, you did really well, I guess. Thank you. So you had good experience while working, or do you remember anything that you want to share with us and which you thought was, oh my god, what am I doing, kind of, you know? No, I mean, it didn't feel very alien to me. Like, so my character's name is Durga, and like a very rough, strong woman, like, and labor class, but she can do anything to get her way out. Kuch bhi kar sakti ho, you know, like there's nothing right or wrong for her. But again, for me to get into that character, because I've grown up, thanks to my mother, I have seen a lot of artistic films like Smita Patil, Shabana Azmi, and all these guys, and they used to perform a lot of characters like this. So my mom used to always tell me, watch and learn, like look at them, you know, that is real acting, watch them. We're really proud to watch you in Yeah, this way you've done, I'm and I'm so sure. happy it's releasing in Hindi also. Yes. So my mom can watch it and understand. Yes, now that you said Hindi, sir, one last question మీ మీద వాళ్ళని అడగాలి నేను. ఒక్క లాంగ్వేజ్ 2 లాంగ్వేజ్లో రిలీజ్ చేయడానికే చాలా మంది చాలా ఇబ్బందులు పడుతుంటారు. మీరు ఆల్మోస్ట్ 8 లాంగ్వేజెస్లో రిలీజ్ చేద్దాము అని అనుకుంటున్నారు. సో ఐ మీన్ అది రియల్లీ మీ ఐ మీన్ ఐ డోంట్ వాంట్ టు సే, అంటే ఏంటి ఆ ధైర్యం అని? ధైర్యం కాదు, సబ్జెక్ట్ ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. ఇది ఖచ్చితంగా అందరు చూడాల్సిన సబ్జెక్టు. ఇది చూసిన వాళ్ళకి ఉపయోగపడే సబ్జెక్ట్, ఒక ఇన్స్పిరేషన్, ఒక మంచి జరుగుద్ది చూసిన వాళ్ళకి. అండ్ మీ ట్రైలర్లో దానిలో ట్రాక్టర్లు ఎత్తేసి ఇదంతా అంటే చాలా ఎక్కువగా ఉంది, అంటే ఒక మనిషి ట్రాక్టర్లు ఎత్తేయడం. సో అది మీరు ఎలాగ జస్టిఫై చేస్తారు ఇది? అంటే
మీకు ఐడియా ఎలా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రాక్టర్ ఎత్తేయాలి అన్న ఐడియా, అందులో మనుషుల్ని పెట్టి మరి ట్రాక్టర్ని ఎత్తాలి అన్నది? యాక్చువల్గా ట్రాక్టర్ ఎత్తిన దానికన్నా ఇంకా ఎక్స్ట్రాడినరీ సీన్స్ ఉన్నాయి అందులో. క్లైమాక్స్లో వీళ్ళు నిజంగా వీళ్ళిద్దరు హీరోలు వీళ్ళు పడిన కష్టం ట్రాక్టర్ ఎత్తిన దానికి, నిజంగా ట్రాక్టర్ ఎక్కిన దానికన్నా ఎక్కువ నేను చాలా చోట్ల బాధపడ్డాను, భయపడ్డాను కూడా తీయటానికి. అవును, చాలా రిస్కీ షాట్స్ చేశారు. చాలా, చాలా నాకు ఒకటి గుర్తుంది, వీళ్ళు నిజమైన మొద్దుల్ని యాక్చువల్లీ నెట్టారు. వీళ్ళు ఏంటా అనుకున్నాను నేను అప్పుడు. ట్రాక్టర్ చూస్తున్నారు వీళ్ళు ట్రాక్టరే కాదు, వాళ్ళ ఫైనల్లో వాళ్ళ మోటివ్ వీళ్ళిద్దరు ఫైనల్కి వచ్చి ఒక చైనాని ఒక పాకిస్తాన్ని, మీరు అర్థం చేసుకోండి, అన్ని దేశాలు వచ్చి చైనాలో డబ్ల్యూడబ్ల్యూ ఫైట్ చేస్తారు. ఫైనల్కి వచ్చేటప్పటికి ఇండియా తరపున వాళ్ళ తరపున 4 సెలెక్ట్ అవుతారు. అందులో ఇండియా వాళ్ళిద్దరు చంటి బంటి, చైనా తరపున పాకిస్తాన్ తరపున. ఫైనల్గా ఒక కంట్రీకి రావాలి. ఆ ఫైట్ అనేది ఈ ట్రాక్టర్ ఎక్కింది 1%. ఆ ఫైట్ చూడండి మీకు క్లైమాక్స్లో అర్థం అవుద్ది. అది కూడా కాకుండా క్లైమాక్స్లో ఒక వండర్ చూస్తారు మీరు. ఒక పెద్ద మనిషి వచ్చి మాట్లాడతారు ఆ ఫోన్లో, అది నేను ఇప్పుడు చెప్పను, సినిమా రిలీజ్ అయిన దాకా. అది రియల్లీ ప్రతి వాళ్ళు చప్పట్లు కొట్టాల్సింది ఆ సీన్కి, జరగబోయేది అది. వెయిటింగ్ ఫర్ దట్ డే సార్, అది మేము చూడాలి అన్నది. ఓకే, లెట్ మీ కమ్ టు మీ గురించి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సినిమాలో? హౌ డిడ్ యూ ఫీల్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్? చాలా రోజులు మీరు వర్క్ చేశారు అంటే వీళ్ళతో పాటు ఈక్వల్ లెంత్ మీది కూడా ఉంది కదండి. సో హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ది హోల్ థింగ్? ఈ ఫిలిం వర్క్ చేయడం చాలా ఫ్యాంటాస్టిక్ ఫీలింగ్ అండి. ఎందుకంటే ఇట్స్ ఈ స్కేల్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ ఆల్సో వెరీ బిగ్ అండి వెన్ కంపేర్ టు. సో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. యా, నా క్యారెక్టర్ గురించి ఏంటంటే అండి, టు ఫైండ్ అవుట్ ద పర్సన్స్ కెపాసిటీ, వాళ్ళ ఎబిలిటీ, ఓకే ఈ లెవెల్లో వాళ్ళు వెళ్ళే స్థాయిలో ఉన్న పొటెన్షియల్ ఉంది అని చెప్పేసి అది కనుక్కునే క్యారెక్టర్ అండి అది. ఎట్లాంటిదంటే ఐఎమ్ లైక్ ఏ శిష్యుడు ఆఫ్ మన చలపతిరావు గారి దగ్గర శిష్యుల్లాగా. ఎగ్జాక్ట్లీ అండి. ఆయనది ఒక డ్రీమ్ ఉంటుంది అనమాట, ఎప్పటికైనా మన కంట్రీ ఆ లెవెల్లో ప్రొపగేట్ చేసి ఆ లెవెల్కి రీచ్ అవ్వాలి అని చెప్పేసి రెజ్లింగ్ కాంపిటీషన్ దాంట్లో ఒక డ్రీమ్ ఉంటుంది, విచ్ హెస్ నాట్ బీన్ ఫుల్ఫిల్డ్ ఆయనకి. అది ఒక రిమైనింగ్ ఉంటుంది ఆయన లైఫ్లో, ఒక ఇదిగా ఉంటుంది ఫీలింగ్. సో అట్లాంటి టైంలో ఐ విల్ బీ రన్నింగ్ దిస్ కోచింగ్ ఇదనమాట. సో ఆయన డ్రీమ్ని ఇచ్చేయడానికి వీ డోంట్ ఫైండ్ దట్ సార్ట్ ఆఫ్ పర్సన్స్ అనమాట. ఎగ్జాక్ట్లీ అండి. సో ఒక సిచ్యువేషన్ ఎలాగ అరైజ్ అవుతుంది అంటే వెన్ ద స్టోరీ కీప్స్ గోయింగ్, ఒక సిచ్యువేషన్లో ఐ ఫైండ్ అవుట్ అండ్ చెప్తాను అనమాట, సార్ వీళ్ళు చాలా పెద్ద పొటెన్షియల్ ఉంది, వేర్ వీ కెన్, మన డ్రీమ్ కూడా విత్ దీస్ పీపుల్ వీ కెన్ అచీవ్. సో ఇంకోటి ఏంటంటే వెన్ ఎనీ టాలెంటెడ్ పర్సన్స్ ఇన్ ఎనీ స్పోర్ట్స్ ఆల్ ఇఫ్ యూ సీ, వాళ్ళకి కొంచెం టెక్నిక్ దానికి జాయిన్ చేస్తే దే విల్ రీచ్ ఏ హై లెవెల్. సో ఆ టెక్నిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ గివింగ్ కోచింగ్ టు దెమ్ బోత్ ద పర్సన్స్ వాళ్ళ హీరోస్కి. మీరు వీళ్ళని డిస్కవర్ చేసి కోచింగ్ ఇచ్చారు, కానీ యాక్చువల్లీ వీళ్ళని ఆ రింగ్లో దింపింది మన హీరోయిన్ రగ్దా. సో షీ ప్లేస్ ద వైటల్ రోల్ ఇన్ ద మూవీ. సో రగ్దా, యూ విల్ హ్యావ్ టు టాక్ నౌ ఫర్ యువర్ సెల్ఫ్. I think I had an amazing time shooting for the movie. It's a beautiful experience. First time I was in Hyderabad and meeting so many new people. It was really nice. I have met so many friends and everyone is so kind here, so nice and sensitive. So it was an amazing experience for me. So sweetly, but you know, in the movie you had like, you know, a character which could actually mold, you know, people like this. I think even in reality I have both the personalities. Is it? Okay. Yeah. So you know, it was easy then so for you. me it was easy, though people will think it was not easy for me because normally what I look here and on the poster, if you'll see, I'm completely different. Yeah, right. But internally somewhere I am like that, you know, like mentally somewhere I'm very headstrong and all. Though I have this nice side also, but I have a very headstrong, like a strong personality as well. So I could connect to the character somewhere. It's a very intense character and you are playing my mother. For so somebody you know else. it, yeah. I always feel like the mother. So most of the scenes we had together and you know how intense the character is, right? So you know, for me the most surprising part was because you know you're from Mumbai or you know North India basically, and you know I knew there were days when you know you were just asked to you know just come into the scene and you know this is what it is and just start acting, but you carried it off so well. I mean, how did you even manage that, you know?
because it's not that easy for somebody who doesn't understand the language. First of all, they're like ratifying the dialogues, and then I'm sorry I'm using that word, they're memorizing the dialogues, but then you could manage to do both very well. So were you like really so focused, or what is it? I mean, or are you like this? I think it's all the years of your the journey of as an actor, So basically, I have been into modeling and I have been acting, I have been giving auditions. It's all a journey where you learn a lot of things. Initially, I had the language problem for sure, and even with the face, I have this thing where I can't recognize people by face. I get confused. So everyone was similar, same. Like I couldn't even remember the names. But thank God, Nihar, Naga, Arjuna, they all have helped me because they have been, translating. You can't think they are similar because nobody can match them. Yeah. But they have been, translating me. If I'm getting a scene, I'll be like, can you please explain me in Hindi? And So they please were tell nice. me. I mean, they were were good very co-stars. supporting, very supportive. Okay, So, that's really nice. You worked as a even team. on the set, like the camera is ready, the shot is ready, and I'm still confused because of the language. But they used to help me. I'm like, please just explain me, like what exactly the scene You did is. so well. You never look confused in any of Yeah, the because scenes. once I get to know the scene and the gist of it, because normally when I have taken the acting workshops and I've given so many auditions and all, most of the time when you go, and even for the ad industry and all, when you give auditions and all, it's very random. Like they give you the script, you just perform. So I have been so trained with that technique that it was, I think now when I connected, I was used to of that thing maybe. So what you asked, how I did that, maybe it could be because of that. Yeah, see, it's always a learning experience, and knowledge is something which will help you somewhere else. So that's nice. So Ragda, how did you land this role? So as I told you, like I've been into modeling, I've been with an agency, I've been signed up with an agency, and then this other agency also, which I was working with. So the work came to me through them. So I got a call in the morning, and I was out for an audition actually that day. So I told the manager, I'm out for an audition. Let me get back home, and then I can do a conference, like a video conference call. Then I got back, had a small detailing about the project details and all, and it was with Sir and my agency manager and me, and then he was like, I have auditioned so many people, I want you for this project. He gave me the brief and all. It came like when something is meant for you, you get it. And so vision is I think his intuition, his everything is so strong. మీరు అనుకున్నట్టు రగ్దా 100% చేసిందని విన్నాను కూడా. మీ మాటల్లో కూడా చెప్పండి అది. యాక్చువల్గా ప్రసాద్ ల్యాబ్లో మేము ఈ సినిమా నేను అజయ్ ఒక 1000 సార్లు చూసుంటాం. మేము చూసేలా ముక్కలు చూస్తుంటాం. ఒక సీను లేకపోతే ఒక ఎఫెక్ట్స్ ఇట్లా అనుకుంటాం. ముందు ట్రైలర్ తయారు చేద్దాం అని చెప్పి తయారు చేయించాం. సరే తయారు చేయించిన తర్వాత అజయ్కి నాకు నచ్చింది, బాగానే ఉంది అనుకున్నాం. ఒకరోజు ఫైనల్ ప్రోడక్ట్ మేము మామూలు చిన్న దాంట్లో చూస్తాం టీవీలో. ప్రసాద్ ల్యాబ్లో 70mm థియేటర్లో చూద్దామని చెప్పి మేము ఒక ఫస్ట్ షాట్ నేను ఒక్కడనే వెళ్ళాను. వెళ్తే అక్కడ ప్రసాద్ ల్యాబ్లో చాలామంది, ఒక 20 మంది డైరెక్టర్లు, పెద్ద డైరెక్టర్స్, గొప్ప డైరెక్టర్స్, చాలా సినిమాలు తీసిన డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు నేను వచ్చానని చెప్పి జస్ట్ కలిస్తే ఒకసారి ట్రైలర్ చూస్తానికి వెళ్తున్నానంటే రండి నేను ఊరికి క్యాజువల్గా పిలిచాను. నేను వాళ్ళని పిలిచిన తర్వాత వాళ్ళు ఆ ట్రైలర్ చూసి, రగ్దా యాక్షన్ చూసి, ఏళ్ళ యాక్షన్ చూసి అయిపోగానే ఆల్ డైరెక్టర్స్ వాళ్ళందరికీ వాళ్ళు నించొని చప్పట్లు కొట్టారు ఈ ట్రైలర్కి. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఈ సినిమా వీళ్ళు ఎంత బాగా చేశారు అనేదానికి. ఇంకా దానికి ఒక సీనియర్ యాక్టర్స్ వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు చేస్తారు, కానీ ఈ క్యారెక్టర్స్లో వీళ్ళు లీనమైపోయి నేను అనుకున్న దానికన్నా బాగా చేశారు. ప్రసన్న గారు, మీరు అంటే సార్ గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా? అదే ఆయన ఒక డెడికేటెడ్గా ఒక అంకిత భావంతో ఆయన పర్ఫెక్ట్గా ఉంటారు. ప్లస్ బాగా డిసిప్లిన్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఎవరైనా ఆయన మూలంగా ఇబ్బంది పడుతున్నారో, లేకపోతే ఎవరైనా ఆయన నుంచి సహాయం ఆశిస్తున్నారో, లేకపోతే అది ఆయన ముందే గ్రహించి వాళ్ళందరికీ చేసే ఒక సేవా తత్పరత ఆయనకు బాగా ఎక్కువగా ఉండి ఆయన ఇంకోటి ఏంటంటే బిచ్చగాడు అనే ఒక సినిమా చూసి ఇండస్ట్రీలో అందరూ చూశారు. అందరూ ఇది పనికిరాదు అని వదిలేసారు.
ఆ టైంలో ఆయన ఆ బెచ్చగాడిని తీసుకుని వచ్చి దాన్ని రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే ఫస్ట్ 6 డేస్కి 7th డే ఒక పెద్ద సినిమా వచ్చింది. పెద్ద సినిమా రాగానే ఆ బెచ్చగాడు అన్ని చోట్ల తీశారు. 7th డే ఆ పెద్ద సినిమా రిలీజ్ అయ్యి మార్నింగ్ షో అవ్వగానే మ్యాట్నీకి మెల్లగా బెచ్చగాడు వేయటం మొదలెట్టారు. ఫస్ట్ షో సెకండ్ షో కంటిన్యూ బెచ్చగాడు చేసి అట్టా 100 డేస్ ఎవ్రీ వీక్ ఒక పెద్ద సినిమా వచ్చినా, పెద్ద సినిమాలు వచ్చినాయి వెళ్ళిపోయినాయి. అంటే ఆయన ఆ బెచ్చగాడిని ఆయన రిసీవ్ చేసుకునే విధానం కంటెంట్ బేస్లో రిసీవ్ చేసుకున్నారు. సో దాంట్లో క్యాస్టింగ్ ఎవరికి తెలియదు, ఎవరికేం సంబంధం లేదు. బట్ ఆ కంటెంట్, ఆ మదరు, ఆ సన్ను, మదర్ కోసం ఆ సన్ను పడే తాపత్రయం, సెంటిమెంట్ అన్నది ఆయన బాగా కనెక్ట్ అవుతారు అని. బికాజ్ ఈ సినిమాలో కూడా చాలా మటుకు మదర్ సెంటిమెంట్. అసలు సినిమా అంతా అంటే లవ్ లేదు అనలేము యాక్చువల్లీ, బట్ దెన్ దిస్ ఇస్ అ లవ్ స్టోరీ అబౌట్ మదర్ చిల్డ్రన్, ఆ బాండింగ్, ఇలాంటి స్టోరీ ఇది. సో ఇట్స్ నాట్ నెసెసర్లీ అ బాయ్ అండ్ అ గర్ల్ ఫాలోయింగ్ ఇన్ లవ్, కానీ ఈ స్టోరీ అంతా లవ్ బేసే ఉంటుంది. ఈ అమ్మాయి ఒక తల్లిగా వీళ్ళని ఎంత ప్రేమించి వాళ్ళని ఎంత మోటివేట్ చేస్తుందో అన్న స్టోరీ ఇది. ఇది అద్భుతమైన స్టోరీ. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద మూవీ టు రిలీజ్ అండ్ యూనో ఇలాంటి కంటెంట్ ఉన్న మూవీస్ చూడాలి అని నేను చాలా హోప్ చేస్తాను. ఏంటంటే మదరు సన్ను సెంటిమెంట్తో పాటు దైవత్వం కూడా దాంట్లో చాలా పెద్ద బేస్. అలాగే ఈ సినిమాలో కూడా దైవత్వం అనేది కూడా మెయిన్. అంటే ఒక శివుడి దగ్గర ఉండి 2 పిల్లలను కని ఒక తల్లి అక్కడ చనిపోతే ఆ బిడ్డలకి శివుడే తండ్రిగా, శివుడే ఇదిగా ఉండి శివుడే క్యారీ చేస్తూ ఉండే విధానం. అంటే ఆ దైవత్వం యాంగిల్ ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే సామాజిక స్పృహ యాంగిల్లో రైతుల సమస్యలు దాన్ని టచ్ చేశారు. ప్లస్ అనాథలైన వాళ్ళకి ఎవరు దిక్కు అంటే దేవుడే దిక్కు అనుకుంటా. అలాంటి అనాథలు వాళ్ళల్లో ఉన్న ఒక స్కిల్ని కనిపెట్టి వాళ్ళని ఒక వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్స్గా, అంటే మనం ప్రతి ఒక్కడు భారతీయుల్లో కూడా మనకు ఏదైనా గౌక్కుని ఒక క్రికెట్ మ్యాచ్ వచ్చినా, ఇంకోటి వచ్చినా, ఒక ఇండియా పాకిస్తాన్ వచ్చిందంటే ఇండియా గెలవాలి అనేది ఒక ఎమోషన్ ఆటోమేటిక్గా క్యారీ అవుతుంది. సో ఆ ఎమోషన్ క్యారీ చేసేందులో ఒక ఇండియా, చైనీసు 2 ఫైటర్స్ని అక్కడ పెట్టుకుని ఇటు ఇండియన్స్కి సంబంధించిన రెజ్లింగ్, అంటే పాకిస్తాను చైనాని కొట్టే ఆ ఇండియా సెంటిమెంట్ ప్రతి ఒక్కడు భారతీయుల్లోనూ ఒక కసి, గెలవాలి అని. ఆ గెలిసే ప్రదర్శనంలో వీళ్ళు ఒక స్టేజ్లో చిన్నగా ఓడిపోతారేమో అని అనుకుంటే దాంట్లో కూడా దైవత్వం మిక్స్ అవ్వటం, దాంతో కూడా వీళ్ళు ఒక ఎబిలిటీ చూపించి ఫైనల్గా వాళ్ళు కొట్టడం. అంటే ప్రతి భారతీయుల్లోనూ రోమాలు ఎక్కబడుచుకునేటట్టుగా ఉండే ప్రతి కంటెంట్ దీంట్లో ఉంది. అలాంటి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్నిటికీ పెట్టుకుని ఆయన ఒక రికార్డ్ బ్రేక్, అంటే ఒక భారతీయులు వెళ్ళి చైనాని పాకిస్తాన్ని కొట్టి వాళ్ళ ఛాంపియన్స్గా వాళ్ళు ఇది చేయటం. ప్లస్ ఆయన విజన్లో చూసుకుంటే ఇప్పుడు ఈయన సినిమా తయారు చేసుకున్న కానించి, సినిమా తీసిన కానించి కొన్ని ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక అప్రిషియేట్ చేసే ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ కూడా ఈయన పెడతాం జరిగింది. దాని తర్వాత ఇండియా ఒక మెడల్ గెలిస్తే సేమ్ ప్రైమ్ మినిస్టర్ సేమ్ అప్రిసియేషన్ జరిగింది. అంటే ఈయన విజన్లో ఎప్పుడో 2-3 years బ్యాక్ ఈయన విజన్ అనుకున్నదే 3 years తర్వాత నిజమైంది. సో అలా విజనరీగా ఒక డైరెక్టర్గా ఆయన ఎంతసేపు ఏంటంటే ఇది ఒక యజ్ఞంలాగా భావించి ప్రతి పిన్ పాయింట్ ఎక్కడుండే ఏది కాంప్రమైజ్ అవ్వకుండా అలా చేయటం. అలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్, అంటే కమర్షియల్గా ఎమోషన్ క్యారీ అవుతూ ప్లస్ ప్రతి ఇదిలోనూ ప్రతి ప్రేక్షకుడికి రీచ్ అయ్యేటట్టుగా అన్నీ కళ్ళగలిపిన ఒక అద్భుతమైన ఉగాది పచ్చడి లాంటి సినిమా రికార్డ్ బ్రేక్. ప్లస్ దీంతోపాటు మహాశివరాత్రి అంటే భారతదేశం మొత్తం ఆ శివుడు ఆ మహాశివరాత్రి మార్చి 8వ తారీఖు రిలీజ్ డేట్ ప్లాన్ చేసుకుంటంలో కూడా అది మిక్స్ అయి ఉంది. ఇవాళ దేశమంతా ఇవాళ జై శ్రీరామ్ అని, హనుమాన్ అని ఈ టైంలో వెళ్తూ ఉంటే ఈవెన్ సినిమాలో డైలాగులో కూడా ఆ హనుమంతుడు ఉంటాడని చెప్పే డైలాగులుగా కానీ అంతా చూసుకుంటే ఇవాళ భారతీయులందరికీ కావాల్సిన ఆల్ ఎమోషన్స్ని క్యారీ చేస్తూ చదలవాడ శ్రీనివాసరావు ఇక ప్రతి సెకండ్ దీని మీదే ఆలోచిస్తూ ఈ పిక్చర్ని తయారు చేయడం జరిగింది. తయారు చేసిన తర్వాత డెఫినెట్గా దీంట్లో ఆ పాత్రలే కనిపించేటప్పుడు ఆ కథనంలో హీరోగా భావించి ఆయన చేశారు కాబట్టి ఆయన యజ్ఞం 100% సక్సెస్ అవుతుంది. సార్ ప్రసన్న గారు అన్నట్టు ట్రైలర్ చాలా సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారు. లాంచ్ చేసే టైంలో మీరు ఇంకో 5 సంవత్సరాలు నేను చేస్తానేమో అన్నట్టు ఒకలాంటి మాట మాట్లాడారు. సో మీరు ఒకవేళ ఈ 5 సంవత్సరాలు సినిమాలు చేశారనుకుంటే ఎలాంటి సినిమాలు చేయాలని అనుకుంటున్నారు? దానికి ఏమైనా మీకు విజన్ ఉందా ఆల్రెడీ? యాక్చువల్గా నా ఫస్ట్ నుంచి కూడా ఒక సంపూర్ణ మానవుడిగా పుట్టినప్పుడు ఏదో ఒక గొప్ప పని చేయాలనేది నా కోరిక. దానికి ఇన్స్పిరేషన్ రామోజీరావు. పుడతాం, పెద్ద అవుతాం, చనిపోతాం, చనిపోయిన తర్వాత గుర్తుండాలనేది నా కోరిక.
నేను టింబర్లో చాలా కింద స్టేజ్ నుంచి ఇదిగో ఈ హీరోలు మీరు చూస్తే అర్థమవుద్ది. ఈ హీరోలు ఎంత స్ట్రగుల్ పడ్డారో ఈ సినిమాలో. నేను చిన్నప్పటి నుంచి ఆ రేంజ్ నుంచి ఇవాళ రావడానికి కారణం నా కష్టం. నేను కష్టపడ్డాను కాదు, భగవంతుడు నా చేత నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే మనం పుట్టక ముందు ఎవరికి పుడతామో తెలియదు, ఎప్పుడు పుడతామో తెలియదు, ఏ కులంలో పడతామో తెలియదు, ఏ మతంలో పుడతామో కూడా మనకు తెలియదు. మనం పుట్టిన తర్వాత మనం ఏమి చేసాం, సంపూర్ణ మానవుడిగా పుట్టిన తర్వాత మనం ఏం చేసాం అనేది మనకు తృప్తి ఉండొచ్చు. ఎవరు అప్రిషియేట్ చేయాల్సిన పని లేదు. మనం చేసేదేదో మనకు 100% తెలుసు, తప్పో రైట్ అన్నీ తెలుసు అందరికీ. కాకపోతే నటిస్తాం. కాకపోతే అది లేకుండా మనస్ఫూర్తిగా నేను ఈ సినిమాని చేయటానికి కారణం ఒక చిన్న నిర్మాత. నేను యాక్చువల్గా నేను పెద్ద సినిమాలు చేయగలను కానీ నేను చేయను. నా ప్రిన్సిపల్స్కి విరుద్ధం అది, నేను చేయను. ఎందుకంటే చిన్న వాళ్ళని ఒక 10 నేను లైలా సినిమా తీస్తే అందులో ఈ చిన్ని కృష్ణ అనే అతను నా దగ్గర ఫస్ట్ చేరాడు. ఇవాళ ఆయన పెద్ద మహావృక్షం అయిపోయారు. అట్లానే ఈమంది రామారావు గారు కూడా ఆ సినిమా డైరెక్టర్. అట్లానే విజయభాస్కర్ అని చాలామంది ఆర్టిస్టు. నేను తీసిన ఒక చిన్న సినిమా వలన ఇవాళకి కొన్ని కుటుంబాలు బాగా స్ట్రాంగ్ అయిపోయినాయి. ఈ సినిమా కూడా నేను పెరిగినా సరే నా భావాలు మార్చుకోదలుచుకోలేదు. ఏదన్నా ఒకళ్ళకి మనం చెట్టు ఇత్తనం పెట్టి నీళ్లు పోస్తే అది మహావృక్షం అయితే చూసి సంతోషిస్తూ నాకు ఇష్టం. అంచేత అదే దృక్పథం తీశాను ఈ సినిమాని. బట్ ఈ సినిమా 100% ఏ సినిమా వచ్చినా సరే ఈ సినిమా నెంబర్ 1 అవుద్ది అనేది నమ్మకం నాకు ఉంది. ఈ భారతదేశంలో ఏ సినిమా వచ్చినా సరే ఈ రిలీజ్ మీద అంత గొప్ప నమ్మకంతో నేను తీసాను. ఎందుకంటే ఇవాళ వరకు యాక్చువల్గా నిన్నటి వరకు ఈ సినిమా ఉందని ఇండస్ట్రీలోనే ఎవరికి తెలియదు. కానీ ఇది బయటికి వెళ్ళిన తర్వాత రోజు రోజుకి ఇది పెరిగి ఆంజనేయ స్వామిలాగా పెరుగుద్ది తప్ప ఇది తగ్గదు. ఈ సినిమా రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా అంతే అవుద్ది. నేను ఇదిగో ఒక ఇండస్ట్రీకి మంచి టెక్నీషియన్స్ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ ఒకళ్ళ మించి ఒకళ్ళు పనిచేశారు. ఆర్టిస్టులు ఒకళ్ళ మించి ఒకళ్ళు పనిచేశారు. హీరోలే కాదు, ఈవెన్ స్పోర్ట్స్ మాస్టర్ పనిచేసిన ఆయన నిజంగా స్పోర్ట్స్ మాస్టర్గా ఉంటారు ఈ సినిమాలో. తర్వాత సత్యకృష్ణ గారిని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చాలా సినిమాల్లో చేస్తుంటుంది. బట్ ఆ అమ్మాయి బాడీ లాంగ్వేజ్కి తగ్గ క్యారెక్టర్ ఈ సినిమాలో ఉంది. ఆ సత్యకృష్ణ గారు కూడా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆవిడని ఒక ఊర్వశి శారదలాగా, ఒక పవర్ఫుల్, ఒక విజయశాంతిలాగా చూస్తారు తప్ప వేరే రకంగా చూడరు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఇప్పుడు ప్రసన్న గారు ఉన్నారు, ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గ సినిమాని చలపతిరావు మహానుభావుడు. ఆయన చూడండి, ఆయన చాలా సినిమాల్లో చేశారు. ఇందులో ఎంత మంచి క్యారెక్టర్ చూడండి మీరు. అంచేత ఇవన్నీ కూడా నాకున్న అనుభవంలో కలబోసి తయారు చేసుకున్న రేపు ఒక పెద్ద రికార్డు బ్రేక్ కాబోతున్న సినిమా ఇది. రియలీ గ్రేట్ సార్. మీరు చాలా అంటే ట్రైలర్ చూస్తే సినిమా చాలా బాగుంది అని అనిపిస్తుంది. అండ్ మీవి చాలా గొప్ప ఆశయాలు. మీ గొప్ప ఆశయాల్లో ఒక చిన్న పార్ట్గా మేము అందరం ఉన్నాము అన్నది మాకు చాలా సంతోషంగా ఉంది. సో వీ ఆల్ ప్రే అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ March 8th అండ్ ఈ సినిమా సక్సెస్ కోసం మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి.